పారామీటర్స్ విషయంలో, నెయ్యి సరఫరా విషయంలో పారామీటర్స్ నిర్ణయించేటటువంటి క్రమంలో 2016లో 8 పారామీటర్స్ ఉన్నాయి. అదే 2019కి వచ్చేటప్పటికి 9 పారామీటర్స్ పెట్టాం. అదేవిధంగా 2023కి వచ్చేటప్పటికి 10 పారామీటర్లు, అలాగే 2024 వచ్చేసరికి 16 పారామీటర్లు. అంటే కండిషన్స్, క్వాలిటీని చెక్ చేసుకునేటటువంటి విధానాన్ని పగడ్బందీగా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అసలు 3000 పెట్టండి మంచి కల్తీ లేని నెయ్యి రాదు అన్నాడు. మరి రామోజీరావు గారి పేపర్ ఏమో కనీసం 1000 రూపాయలు 1600 ఉంటే కానీ రాదు అన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2014లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఆయన ప్రభుత్వంలో ఎంత కొన్నారో తెలుసా? 276 రూపాయలు కొన్నారు. దానికి సమాధానం లేదు. ఈ విధంగా రేటును బట్టి కల్తీ అని నిర్ణయించేటటువంటి పరిస్థితికి వస్తే ఆ చంద్రబాబు నాయుడు వాడినంత కల్తీ నెయ్యి కానీ భావించాలా అవసరం లేదా? ఇవాళ ఆమె తగదనే ఏం పోయే కాలం వచ్చిందండి. మెమోరాండాన్ని తీసుకెళ్ళి సంతకం పెట్టి ఆర్డీఓకి ఇచ్చి తిరిగి వచ్చేస్తాం కదా. ఇదే కదా మేము చేసేది. మేము లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసామా? పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి 34 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. ఏంటి చూస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా. ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి రాజకీయ నాయకుడిని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే కళ్ళు మూసుకోము, నోరు మూసుకోము అనేది కూడా పోలీసు వారికి హెచ్చరిక చేస్తున్నా.